హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. నేను మీ సుధీర్. సో వీకెండ్ ఎపిసోడ్ అందరూ చూసుంటారు కదండి. వీకెండ్ ఎపిసోడ్లో నాకు సార్ చాలా మాట్లాడతారు, అందరి మీద ఫైర్ అవుతారు అని అని అనుకున్నాము ఈ వారం జరిగిన వాటిల్లో. అండ్ ఎవరి గేమ్ ఎలా ఆడారు ఏంటి ఇవన్నీ మాట్లాడతారని అనుకున్నాము. బట్ ఈరోజు ఎపిసోడ్లో ఏమేం జరిగింది, అసలు ఏ టాపిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళే ముందు మరీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ సీజన్లో 2K సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో, అదే టార్గెట్గా పెట్టుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ వీడియోగా మీరు చూసినప్పుడు ఒక్క లైక్ కొట్టండి. మీ ఇచ్చే లైక్స్ వల్ల కూడా నాకు సపోర్ట్ మన వీడియో బాగా బూస్ట్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు మన ఈరోజు ఇంపాక్ట్ ప్లేయర్స్ లేదా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ 4 వీక్స్ మీద అనేది ఎవరు ఏంటి అనేది మనందరం చూసాము అక్కడ పెట్టిన దాని ప్రకారం. దాని గురించి మాట్లాడుకుందాం. సో మనం వీడియో స్టార్టింగ్లో మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏం చూపించారు, నిన్న శుక్రవారం రోజు ఒక థమ్స్అప్ టాస్క్ ఒకటి పెట్టారు. ఆ టాస్క్ గురించి తుఫానీ అని చెప్పేసి వర్డ్స్ స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి, దాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకొచ్చి ఎవరైతే ఫస్ట్ నేమ్ మొత్తం క్లియర్గా పెట్టేస్తారో లెటర్స్, వాళ్ళు విన్నర్స్గా అని క్లియర్గా చెప్పారు. అక్కడ ఈ టాస్క్లో కూడా ఈ డిమన్ పవన్ కావాలని నేను వెళ్తాను అని అన్నాడు. అంటే తను ఆడలేదు వెళ్తాడు అని ఒక ఆప్షన్ అనుకుంటే, రెండోది కావాలని నేనే వెళ్ళాలి, నేనే ఉండాలి, నేనే చేయాలి అని అనుకుంటున్నాడా అంటే వాళ్ళు పెట్టిన మాటలు అట్లనే ఉన్నాయన్నమాట. అక్కడ తనుజ సంజన గారు ఇద్దరు అడుగుతున్నారు. ఫస్ట్ తనుజ గారు అడిగారు నేను వెళ్తాను. అది మ్యాటర్ ఆఫ్ తీసే పూల్లో ఉన్న వాళ్ళు ఎవరు తీస్తే వాళ్ళే కదా గేము. పూల్లో వాళ్ళు తీయకుండా ఇక్కడ పరిగెత్తే వాళ్ళది ఏముంటుంది. అండ్ అదొకటి. రెండో సంజన గారు మేము ఉన్నాం కదా, మేము వెళ్తాం కదా. అట్లీస్ట్ వాళ్ళకి ఎప్పుడైనా స్కోప్ ఇస్తాను. పవన్ ఎక్కడ దొరికితే అక్కడ నువ్వే ఉంటే మిగతా వాళ్ళు ఎప్పుడు ఆడాలి, అన్నీ నువ్వే ఆడుకుంటా పోతానంటే ప్రతి దాంట్లో నేనే వెళ్తాను అంటావు. కొంచెం అది మార్చుకొని అందరికీ స్కోప్, అందరికీ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎంతసేపటికి నీ స్వార్థం గురించి ఆలోచించి కేవలం నువ్వే ఉండాలి, నువ్వే ఆడాలి అని అనుకుంటున్నావు. అదొకటి మార్చుకోవాలి నువ్వు. అండ్ మిగతాది కూడా మాట్లాడుకుందాం మనం ఎపిసోడ్ మొత్తంలో. దాని తర్వాత వీళ్ళే గెలిచారు, బర్రెండి టీం గెలిచింది. సో అందులో ఫుడ్ కోసం చూస్తే అక్కడ కూడా గొడవ. ఆల్రెడీ సంజన గారు ఏంటి, నన్ను సిగ్గు లేదా అని అన్నారు అని అంటే, మీరు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి అందరూ అంటారు. ఎప్పుడు గట్టిగా మాట్లాడిన బర్నీ మీ మీద, ఎప్పుడు గట్టిగా మాట్లాడిన బర్నీ గారు ఆ మాట అన్నారంటే కనీసం అర్థం చేసుకోవాలి మీరు ఏం తప్పులు చేస్తున్నారు ఏంటి అని. అవన్నీ అర్థం చేసుకోకుండా అందరూ ఈమెకే సపోర్ట్. అందరూ ఒక మాట అడిగితే ఈమె ఎంత రెచ్చిపోయిద్ది, ఎందుకు ఆ మాట అనటం అని కూడా సైలెంట్గా ఉంటున్నారు హౌస్లో. సో వీటన్నిటి గురించి నాకు సార్ ఏమన్నా మాట్లాడతారా లేదా అనేది ఎపిసోడ్లో చూద్దాం, వీకెండ్లో చూద్దాం అని అనుకుంటే, కానీ నాకు సారు అలా 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 ఫైర్ అవుతున్నారు, మళ్ళీ నీళ్ళు చల్లుతున్నారు. పెద్దగా ఏమీ అనిపించలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఓవరాల్గా ఎపిసోడ్ మొత్తం చూస్తే ఆమెని, సంజన గారిని, ఇప్పుడు ఏంటి సంజన గారితో ఏమైనా మాట్లాడితే, సంజన గారిని ఏమైనా క్వశ్చన్ చేసి కరెక్ట్గా నిలదీసి అడుగున్నట్టయితే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. ఒక మాట అడుగుతారు, మళ్ళీ దాని మీద నవ్వుతారు, నీళ్లు పోసినట్టు మాట్లాడతారు. ఇంకా అంతకాడికి ఆమె ఎప్పుడు మారిద్ది, ఆ మాట ఎప్పుడు మారిద్ది. ఆ బోర్డు వేశారు, అది ఆల్రెడీ లాస్ట్ వీక్లో చెప్పారు. మళ్ళీ అదే తప్పు చేస్తే బోర్డు వేసేస్తామన్నప్పుడు బోర్డు వేశారు, కానీ అది కాదు కదా పనిష్మెంట్. సో దాని గురించి ఏం మాట్లాడారు ఏంటి, ఎవరెవరికి ఏ స్టార్స్ వచ్చాయండి, అట్లానే స్టార్స్ అని చెప్పి చుక్కలు చూపిస్తానని చెప్పారు నాగార్జున సార్. కానీ నాకైతే ఎక్కడ చుక్కలు చూపించినట్టు అనిపించలేదు. ఏదో స్టార్స్ వచ్చినాయి కాబట్టి ఆ డైలాగ్ అన్నారు అన్నట్టు అనిపించింది. కాకపోతే మీకు ఇంకోటి కూడా చెప్తానండి, ప్రోమోస్లో ఆ కటింగ్స్, ఆ మాటలకి నాకు సార్ సూపర్గా చేశారా, సూపర్గా మాట్లాడారు అని మనకు అనిపించింది. అయితే ఈరోజు ఎపిసోడ్ మామూలుగా ఉండదు, ఫైర్ మీద ఫైర్ ఉంటుంది, భయంకరంగా ఇచ్చి పడేస్తారా అని అనుకుంటే, కానీ ఎపిసోడ్ చూస్తే అంతగా అనిపించలే. ప్రోమోకి వచ్చిన ఎలివేషను ఎపిసోడ్కి అంతగా వచ్చినట్టు నాకైతే అనిపించలే. ఎక్కడ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు ఆ ప్రోమోస్. ఎందుకంటే ఫస్ట్ నుంచి వెళ్దాం. ఇప్పుడు అందరినీ పిలిచారు, ఫస్ట్ కెప్టెన్ని కంగ్రాచులేషన్స్ చేశారు.
చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఆ గొడవ గురించి మాట్లాడారు. ఇక్కడ సంజన గారు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావట్లా. మహానటి, డ్రామా క్వీన్, 10 గుడ్లు తిని 2 గుడ్లు ఫ్లోరా గారు తింటే 10లో 2 గుడ్లు ఫ్లోరా గారు తింటే 8 గుడ్లు ఆమె తిని ఇంకా ఆమె ఏడుస్తున్నారు పైపెచ్చు. అంటే ఏం క్రియేట్ చేయాలని, ఏం సింపతి క్రియేట్ చేయాలని, ఆమె ఎందుకు అలా చేస్తున్నారు ఏంటో, ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు జనాలు అస్సలు అర్థం కావట్లేదు. అస్సలు అంటే అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు ఈమెను ఉంచారు, ఏం చేస్తుంది, గేమ్ ఆడుతుందా, గేమ్ ఆడట్లేదు, సైలెంట్గా కూర్చుంది. అసలు బ్లాక్ స్టార్ ఇవ్వాలంటే మెయిన్ ముందు సంజన గారికి ఇవ్వాలి. బ్లాక్ స్టార్, పెద్ద బ్లాక్ స్టార్ ఇవ్వాలి సంజన గారికి. అదేదో బోర్డు పెట్టామని చెప్పి బ్లాక్ స్టార్ వేసామని చెప్పి నాకు సార్ ఏదో అన్నారు, కానీ అది కాదు. పెద్ద బ్లాక్ స్టార్ ఇచ్చి అసలు తీసుకెళ్ళి జైల్లో వేయటమో, లేకపోతే ఫ్లోరా గారికి ఏదైతే నామినేషన్ 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్ అన్నారో అది సంజన గారికి వేసి ఉండాల్సిందే. అప్పటికైనా మారేదేమో ఆమె. అప్పటికి మారదు అనుకోండి, ఇప్పుడు కూడా మారదు. సో దాని గురించి మాట్లాడదాము. అయితే అందరికీ ఫస్ట్ గోల్డెన్ స్టార్ ఇమాన్యుయల్. అది అందరికీ తెలుసు, చాలా బాగా ఆడుతున్నారు ఇమాన్యుయల్ గారు. మీరు ఏదైతే లాస్ట్ వీక్లో కిరీటం పెట్టి మిమ్మల్ని పైన పెట్టి హెడ్ మీద మీకు సన్మానించుకొని మీకు హెడ్ మీద కిరీటం వచ్చింది, దాన్ని తలకెక్కించుకోమాకని ఏదైతే నాకు సార్ అన్నారు లాస్ట్ వీక్లో, అలానే దాన్ని ఎక్కడా తీసుకోకుండా మీ గేమ్ మీరు, మీ పాయింట్ మీరు, అది మీ క్లోజ్గా ఉండే వాళ్ళైనా సరే, అవతల క్లోజ్గా లేని వాళ్ళైనా సరే, మీ సపోర్ట్గా ఉండే వాళ్ళకైనా సరే, లేని వాళ్ళకైనా సరే, మీరు కరెక్ట్గా ఉన్న పాయింట్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. సో అందుకు మీకు గోల్డ్. ఇది మా అందరి తరపున. మీకు ఆ కెప్టెన్ బ్యాడ్జ్ అది అక్కడ వాళ్ళ చేతుల్లో ఉంది, కానీ సో లేదంటే ఈ వారం కెప్టెన్ మీరే అయ్యేవాళ్ళు. చాలా అంటే చాలా బాగుంది మీ ఆట, ఇలానే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అప్పుడు కూడా నాకు సార్ అన్నారు హార్ట్ దగ్గర ఉంది స్టార్, గోల్డెన్ స్టార్, దాన్ని హార్ట్లోకి తీసుకోవద్దు అని. మా హార్ట్లోకి అయితే మీరు వెళ్ళిపోయారు. నిజంగా చెప్తున్నానండి, మీరు ఇమాన్యుయల్ గారు మా హార్ట్లో ఉండిపోతారు. బిగ్ బాస్ సీజన్ 9 అంటే ఇమాన్యుయల్ అని గుర్తొస్తుంది. ఇది మట్టికి పక్కా రాసి పెట్టుకోండి అందరూ. సో నెక్స్ట్ మన ఇంకా మిగతా ఒక్కటే గోల్డెన్ స్టార్ ఉందన్నారు, అది ఇమాన్యుయల్. కాకపోతే కళ్యాణ్ గురించి మాట్లాడాలి. కళ్యాణ్కి కూడా గోల్డెన్ స్టార్ వస్తుంది అనుకున్నారు, ఎందుకంటే ఈ వీక్ పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగా ఆడాడు, అన్యాయం జరిగిపోయింది అని అనుకున్నాం. కానీ అక్కడ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం, సార్ లాస్ట్ 3 వీక్స్ ఏదైతే ఉందో నేను నిజంగానే చేయలేదు, ఈ వీక్ మట్టి కష్టపడ్డాను అని అన్నాడు. అండ్ నాకు సార్ కూడా అదే చెప్పారు, కాబట్టి నీకు సిల్వర్ ఇస్తున్నాము. ఎందుకంటే లాస్ట్ 3 వీక్స్ మనోడు లేడు. అదే కనుక కంటిన్యూ చేసినట్టయితే మనోడు కూడా బ్లాక్ స్టార్లో ఉండేవాడు కళ్యాణ్. అందుకని సిల్వర్ ఇస్తున్నాను. సిల్వర్ నుంచి గోల్డ్కి వెళ్ళాలంటే నెక్స్ట్ వీక్ సూపర్గా ఆడతాడు, మారతాడు, ఆడతాడు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈ బాండ్స్, ఎమోషనల్ బాండ్స్ వల్ల ఎక్కడైనా మళ్ళీ డ్రాప్ అవుతాడా అనేది ఒకటి ఉంది. కానీ గేమ్ పరంగా అయితే కనుక సూపర్గా ఆడతాడు. గేమ్ కాకుండా హౌస్లో ఇంటరాక్షన్స్ ఆటల మటుకి కొంచెం డల్ అవుతాడేమో అని అనిపిస్తుంది ఈ వారము. అది చూద్దాము. అండ్ శ్రీజాని పిలిచి నీకు ఏది కావాలమ్మా, బ్లాకా సిల్వరా అంటే, సార్ సిల్వర్ సార్ అంట. ఈ అమ్మాయి ఇంత చెప్పమ్మా అంటే ఇంత చెప్పిద్ది, ఇంత చెప్పమ్మా అంటే ఇంత చెప్పిద్ది, ఇంత మాట్లాడంటే అంత మాట్లాడిద్ది, ఇంత చేయంటే అంత చేసి కూర్చుండిద్ది. సో అక్కడ మనం పెద్దగా ఏమి పాయింట్స్ కూడా ఏం లేవు. ఏంటంటే వాళ్ళు నిరూపించుకోవాలి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అండ్ శ్రీజ కూడా బాగానే ఆడారు, ఒక 50% బాగానే ఆడారు. కాకపోతే ఇంకా 50% ఉంది అందరితో మాట్లాడటము, మాటలు జారకుండా ఉండటము, అండ్ తను తీసుకునే స్టాండ్ కరెక్ట్గా తీసుకోవటము, అక్కడ మాట ఇక్కడ మాట మాట్లాడకుండా నీట్గా తను ఏదన్నా తప్పు జరుగుతుంటే అపోజ్ చేయటము, ఇలాంటివి చేస్తే కనుక తనకు కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకేసారి రాదు కాబట్టి తనకు ఒక 50% ఉన్నారు, ఇంకా 50% ఉంది గోల్డ్ స్టార్ రావడానికి తనకి. సో తను పక్కన పెట్టండి. నెక్స్ట్ మన రీతుని పిలిచి నీకు సిల్వర్ ఏంటమ్మా అంటే, నేను సిల్వరే తీసుకుంటాను సార్, కానీ టు బి విన్నర్ గోల్డ్ స్టార్ సార్, నేను టు బి గోల్డ్ స్టార్ సార్ అంది. దేనికమ్మా నువ్వు గోల్డ్ స్టార్, గొడవలు పెట్టడానిక? అదేమనంటే దేనికో చెప్పానంటే, నేను అన్నిట్లో ఉన్నాను సార్ అంటే, నువ్వు అన్నిట్లో ఉన్నావు, అన్నీ ఇట్లా ఉంది నీది గ్రాఫ్, ఇలా లేదు అంటే స్టెప్ బై స్టెప్ లేదు నీది. ఏదో ఒకడి మీద తొక్కి వాడిని పట్టుకొని వాడి మీద ఇది చేసుకుంటూ వాడిని తొక్కి పైకి వెళ్ళేటట్టు ఉంది నీ గ్రాఫ్. అందరిని కలుపుకొని వెళ్తున్నట్టు లేదు. ఒకడిని యూజ్ చేసుకొని ల్యాడర్ లాగా వాడి బలాన్ని యూజ్ చేసుకొని
వాడి మెంటల్గా వాడిని ఇది చేసి వాడిని ఇన్ ద సెన్స్ ఎవరో ఒకరిని మెంటల్గా ఇది చేస్తున్నావు. నువ్వు డిమాండ్ పవన్ని మెంటల్గా చేయట్లేదా? మెంటల్గా ఏంటి నీ గ్రూప్లో పెట్టుకున్నావు. తనుజాని చేయట్లేదా మెంటల్గా? ప్రతి దానికి నీకు సపోర్ట్ వెళ్ళేలాగా చేసుకున్నావు. వీళ్ళిద్దరు కాక నీకు శ్రీజ వస్తుంది, కళ్యాణ్ని పెట్టుకున్నావు. కానీ నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? కళ్యాణ్కి మోసం చేసావా లేదా? అది ఒప్పుకోవడానికి ఏంటి? నువ్వు ఎదగడం కోసం ఎవరైనా తొక్కాలనుకుంటావు. అది నీ ఫ్రెండ్ అయినా ఇంకోరైనా. కానీ అక్కడ దాకా అంటే ఇక్కడ కళ్యాణ్ మొన్న కూడా మీకు క్లారిటీగా మీరు ఎపిసోడ్లో చూసుంటే కళ్యాణ్ ఒక మాట అంటాడు, ప్రాబబిలిటీ ఎక్కడ సిట్యువేషను ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎవరిని ఎంచుకోవాలో లేదో అన్నదే సిట్యువేషన్. అక్కడ ఇద్దరు మీకు ఇష్టమైన వాళ్ళు ఉండి ఇద్దరు ఇష్టమైన లేని వాళ్ళు ఉంటే ముందు ఎవరిని తీస్తారు? ఇష్టం లేని వాళ్ళే కదా బయటకు తీసేది. సపోర్ట్గా ఇద్దరిని పెట్టుకున్నావు. వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ కావచ్చు, ఎవరు సెకండ్ కావచ్చు, అది పక్కన పెట్టండి. కానీ ఇద్దరికి సపోర్ట్ ఉందన్నప్పుడు సపోర్ట్ లేని వాళ్ళని కదా తీయాల్సింది. సపోర్ట్ ఉన్న వాళ్ళని ఎందుకు తీశారు? అంటే ఇక్కడ నువ్వు ఏం చేసావు? కావాలని వాడిని డిమాండ్ పవన్ని మ్యానిపులేట్ చేసి పవన్ నీ మాట వింటాడని చెప్పి కళ్యాణ్ ఉంటే ఎక్కడ నువ్వు గెలవేమో అని చెప్పి కళ్యాణ్ తీసావు. అది ఒప్పుకోవడానికి ఏమే? అది నువ్వు ఎక్కడ ఒప్పుకుంటున్నావు? సార్ 3 రోజుల నుంచి నేను చెప్పి అలిసిపోయాను సార్, ఎవ్వరు వినట్లేదు సార్ అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అని, నువ్వు చేసింది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకుంటే వింటారు. ఒప్పుకోకుండా దానికి అరగంట గంట నువ్వు రోజు మొత్తం బతిలాడినా ఎవరు ఒప్పుకోరు. అది క్లియర్ కట్గా అందరూ చెప్తున్నారు, అందరి దగ్గర క్లారిటీ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే డిమాండ్ పవన్ తీసుకొని వెళ్ళిపోతావు నువ్వు. సో నీకు నచ్చింది నువ్వు చేసుకుంటా వెళ్తున్నావు. ఎట్లా? అది ఏదైనా సరే హ్యుమానిటీ బేసిస్ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు గోల్డ్ స్టార్ ఇస్తారా? చూసేవాళ్ళం మేమైనా పిచ్చేవాళ్ళమా? దీనికి ల్యాగ్ చేసుకుంటూ అరగంట మాట్లాడు. నేను ఇంకా శ్రీజ మాట్లాడిద్ది గంటలు అనుకున్నా, నువ్వు మాట్లాడు. అప్పటికి నాకు సార్ అన్నారు ఓ ఓ ఓ ఓ అని. అంటే నువ్వు ఎక్కువ మాట్లాడేస్తున్నావు, పోయి కూర్చోమ్మా అని. అక్కడేమీ అది నీకు అర్థం కాదు, ఏదో చేస్తున్నావు అంటే చేస్తున్నావు. తర్వాత మన కళ్యాణ్ వచ్చాడు. పాపం కళ్యాణ్ ఏం మాట్లాడలేదు, ఒకటే మాట, సార్ ఇది సార్ అని చెప్పి ఒక్కటే మాట, ఓకే సార్ యాక్సెప్ట్ చేసుకుంటున్నాను, గేమ్ మార్చుకోకుండా ఉంటాను సార్ అని చెప్పేసి వెళ్ళాడు. చాలా బాగుంది. బట్ కళ్యాణ్ బ్రో అండ్ మీరు శ్రీజ గారు కొంచెం మారాలి. నాకు సార్ ముందు హోస్ట్ ముందు అండ్ అంత పెద్ద ఆయన ముందు వీళ్ళందరూ సెలబ్రిటీస్, వీళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో మీరు కూడా అది తెలుసుకొని రెస్పెక్ట్ ఇస్తే కనుక మీ ఇద్దరు ఉంటారు హౌస్లో. మీరు ఆ కొంచెం కాలు మీద కాలు వేసుకొని దర్జా కూర్చోవటం అది అనేది కొంచెం బాగా ఫోకస్గా మాకు కనిపిస్తుంది క్లియర్గా. అది మాకు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఏంట్రా వీళ్ళు ఇలా చేస్తున్నారు, అరే గేమ్ బాగా ఆడుతున్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఏంద్రా ఇది అవుతుంది, ఇక్కడ మీరు నెగిటివిటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కొంచెం చూసుకోవాలి మీరు. అది మార్చుకుంటే మీ ఇద్దరు కూడా ఉంటారు. లాంగ్ రన్ ఉంటుంది మీకు 9లో. దాని తర్వాత మన రాముని పిలిచారు. రాము కూడా అంటే నేను చెప్పేదండి సీక్వెల్గా ఇంక అందరూ సిల్వర్ స్టార్సే కాబట్టి ఒకరి తర్వాత ఒకరిని చెప్పుకుంటూ వెళ్తున్నాను. అదేంది మాకు అట్లా చూపించారు కదా మీరు ఇట్లా చెప్తున్నారు అని అనుకోవద్దు. జస్ట్ ఆ సిల్వర్ స్టార్సే, ఇంకా దాన్ని మించి ఎక్స్క్యూట్ పెద్దగా చేసేది ఏం లేదు, అక్కడ పెద్దగా కూడా జరిగింది ఏం లేదు. కాబట్టి కొంచెం ఎవరెవరు ఏంటి అనే దాని గురించి చెప్తున్నారు. రాముకి చెప్పారు, రాము 60% బాగుంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకో, గోల్డ్ స్టార్ రావాలి. కానీ మిగతాది గేమ్ అంతా బాగుంది, మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళలో అందరిలో కలుస్తున్నావు, ఇంకొంచెం బాగా మాట్లాడు, నీ పాయింట్స్ బాగున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గట్టిగా ఉండు అని చెప్పారు. సో అందుకని గోల్డ్ స్టార్ ఇవ్వకుండా సిల్వర్ స్టార్ ఇచ్చారు. అలా డిమాండ్ పవన్ ఆడంత అక్కడ ఎంత తిక్కలుగా మాట్లాడాడో, ఎంత బ్రెయిన్లెస్గా మాట్లాడాడో అది అందరూ చూశారు. అండ్ ఆడ చెప్పుకోవటం కూడా, సార్ నన్ను చూసి అందరు నవ్వుతారంటే, నిన్ను చూసి నవ్వుకి ఏం చేస్తారు, నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి నిన్ను చూసి నవ్వుకుంటాం. ఆడేదో పెద్ద నువ్వు కామెడీ చేసావనో లేకపోతే ఇంకోటి నవ్వులు పాలవుతున్నావు. ఇది కరెక్ట్, నవ్వుల పాలవుతున్నావు నువ్వు. అర్థమైందా? నిన్ను చూసి నవ్వుతున్నారంటే ఏదో నువ్వు ఏం సరే ఇట్లా నవ్వుతున్నారు నన్ను కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నావు. కాదు, నిన్ను చూసి ఇది అనుకుంటారే మా వాడుక భాషలో వీడియో వేస్ట్ అని చెప్పి ఎటకారమైన నవ్వుతున్నారు. అది నువ్వు తెలుసుకోవట్లేదు. అది ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు నీకు గేమ్ మారింది. ఊరిక నాకు కండలు ఉన్నాయి, నాకు బలం ఉంది, నేనున్నాను, నేను పరిగెత్తుతాను, ఈ కాదు ఇంపార్టెంట్. ఊరిక కూర్చొని సపోర్ట్ భజన కొట్టుకుంటా ఉన్నావు, రీతు భజన, భజన 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 అంటూ. అది మార్చుకుంటే బాగుంటావు నువ్వు. అట్లానే
తనుజ విషయం ఇక్కడ నేను ఇది మాట్లాడరా ఏంటి ఏం సంగతి అని చెప్పి అనుకున్నప్పుడు తనుజ గారికి సిల్వర్ ఇచ్చినప్పుడు నేను మీరు నా వీడియోస్ కనుక ఫాలో అవుతుందంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా తనుజ అదే తప్పు అని ఏదైతే నేను చెప్పానో అదే కరెక్ట్. అండ్ ఆ వీడియోలో నేను క్లారిటీగా కూడా ఇచ్చాను, తనుజ చేసింది కాబట్టే రచ్చ అయింది, లేకపోతే సంజన గారు అంత రచ్చ చేసేవాళ్ళు కాదు. అండ్ సంజన గారిది కూడా తప్పు ఉంది, మాటలు వదిలేరు. అది తర్వాత ఎవరు ఆ గొడవ జరగటానికి మూలం బీజం ఎవరు? తనుజ కావాలని చేశారు. అది వెళ్ళింది, తన సంజన గారిని అన్నారు, అయిపోయింది, హౌస్ మొత్తం చూశారు. కానీ ఈ వారం తనుజాని పిలిచినప్పుడు అది అడుగుతారు అని అనుకున్నప్పుడు క్లిప్ చూపించారు. క్లిప్లో కూడా క్లియర్ కట్గా ఆ రోజు నేను ఏదైతే మొత్తం లైవ్ చూసి అప్డేట్ ఇచ్చానో నా రివ్యూ చూడండి ఒకసారి వెళ్ళి. కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఉంటుందండి నా రివ్యూస్ అండి. ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనే దానికి పాయింట్ టు పాయింట్ ఉంటుంది నా రివ్యూస్. ఒకసారి మీరు కావాలంటే ప్రీవియస్ అన్నీ ఒకసారి చూడండి. నేను చెప్పిన విధంగానే తనుజాది తప్పు అని క్లియర్గా నేను ఆ రోజు ఏదైతే చెప్పానో అదే ఈరోజు చూపించాను. క్లియర్ కట్గా ప్రతి పాయింట్ చూపించిన తర్వాత చూపించే ముందు మన గోల్డెన్ స్టార్ ఇమాన్యుల్ని అడుగుతారు, మీ అమ్మ తప్ప లేకపోతే తనుజ తప్ప అని. అమ్మదే తప్పు సార్, మా మమ్మీదే తప్పు, ఇలా గొడవ చేశారు అది ఇది అని అన్నారు, తను ఇసిరేసింది కాబట్టే నేను అరిచాను అని చెప్పారు సార్. సో అందరు ఉద్దేశం ప్రకారం అక్కడైతే చిన్నది కొంచెం చేసుంటే ఓపిక పట్టుంటే అయిపోయేది అది ఇదని ఇమాన్యుల్ అన్నాడు. సో ఇక్కడ దివ్యాన్ని లేపి నిన్ను అడిగారా అంటే నన్ను అడగలేదన్న, కానీ అడగలేదో అనేది క్లియర్గా వీడియోలో ఉంది. సో వీడియో చూపించినప్పుడు ఏంది, ఫస్ట్ చూపించింది తనుజాతో పర్మిషన్ తీసుకొని తనుజ చేసుకోమంటే అప్పుడు వెళ్ళి అది దాని మీద స్టవ్ మీద ప్యాన్ పెట్టారు చేసుకోవడానికి. అప్పుడు దివ్యాను అక్కడ ఉన్న డిమాండ్ పవన్ ఇద్దరు కలిసి మీరు ఎందుకు చేసుకుంటారు మానిటర్ని అంటే నేను అడిగాను అని అంటే అట్లయితే మాకు కొంచెం పని ఉంది, ఇప్పుడు కుదరదు, మాకు అన్నీ రెడీ అవ్వాలి అది ఇది అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత నేను అయితే శ్రీజాని అడుగుతాను, మానిటర్తో మాట్లాడి శ్రీజాతో చేయించుకుంటానని చెప్పేసి వెళ్ళారు. అక్కడ శ్రీజాని చేయించుకుంటానంటే తనుజ గారు ఏమన్నారు, వద్దొద్దు నేను వచ్చి చేస్తాను అని అన్నారు. ఇది ఇక్కడి నుంచి డైరెక్ట్ వీడియో ఎక్కడ కట్ అయింది, అక్కడ పోపులు అవన్నీ తీసి బయట పెట్టి దాకుంది. కానీ ఈ మధ్యలో జరిగింది ఏంటి, తనుజాని నేను వచ్చి చేస్తానంటే మన సంజన గారు వెళ్ళి తనుజ వచ్చి చేస్తానన్నది నాకు ఒక చిన్న పోపే కదా ఏముంది అని అడిగినప్పుడు తనుజాని డిమాండ్ పవన్ పిలిచినప్పుడు డిమాండ్ పవన్ వచ్చాడు. తనుజాని పిలిస్తే తనుజ వచ్చింది. తనుజ వచ్చిన తర్వాత అక్కడ పెద్ద డిస్కషన్ జరిగింది. ఏ డిస్కషను, ఇది ఫుల్ లెంత్ వీడియోగా అని చెప్పి సెకండ్ టైం చూపించినప్పుడు ఫుల్ లెంత్ వీడియోలో అది క్లియర్గా చూపించారు. ఏమని చూపించారు, అక్కడ తనుజాతో వీళ్ళు చెప్తున్నారు, డిమాండ్ పవన్ అండ్ దివ్య చెప్తున్నారు ఏమని, తను వచ్చేసి అంటే ఏమని చెప్పారు, తను వచ్చేసి తనంతటా తనే చేస్తుంది, నన్ను అడగలేదు అని చెప్పారు. కానీ అక్కడ క్లియర్గా సంజన గారు అడిగారు. ఇదే టాపిక్ అక్కడ తనుజ వచ్చినప్పుడు చెప్పుకున్నట్టయితే సింపుల్ కట్గా అయిపోయేది. అడిగారండి, కాకపోతే మిమ్మల్ని అడిగి చేద్దామని చెప్పి ఆగాను, మీరు వస్తానన్నారా, మీరు చేస్తానన్నారా అని ఒక నార్మల్ వేలో చెప్పుంటే బాగుండేది. అక్కడ డిమాండ్ పవన్ స్టాండ్ తీసుకోలేదు, ఎందుకంటే రీతు లేదు కదా, పక్కన ఉంటాడు అతను. కానీ దివ్య అనేసరికి దివ్య మీద కోపం పెట్టుకుంది. దాని తర్వాత ఇవన్నీ ప్యాకెట్స్ అని బయట పెట్టేసి అన్ని చూపిస్తుంటే తను కోపంలో ఇసిరేయటం, నా డిపార్ట్మెంట్కి రావద్దంటాం. ఇది అసలు సంజన గారు అప్పటిదాకా సైలెంట్గా అమ్మ అంటూ మాట్లాడిన సంజన గారు తనుజ ఎప్పుడైతే ఇసిరేయటం, నా డిపార్ట్మెంట్కి రావద్దు, మీకు దండం, ఇట్లా సర్కాస్టిక్గా మాట్లాడిందో అప్పుడు మన సంజన గారికి చిన్న చిప్పు ఉంటుంది కదా, చిప్పుని ఇట్లా తిప్పినట్టు అయిందనమాట. చిన్నగా కాదు, గట్టిగా తిప్పినట్టు అయింది. ఫైర్ అయిపోయింది, ఆకలితో ఉంది కదా పాపం అట్లా. సో అది జరిగింది. దీంట్లో ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ని అడుగుతారు. ఇమాన్యుల్ని ఏమంటారు, సార్ ఈ విషయంలో అయితే మటుకే తనుజ అదే తప్పు సార్, ఈ వీడియో చూసిన తర్వాత అని అంటారు. అక్కడ తనుజ షాకింగ్, అంటే సంజన గారిది తప్పు అన్నప్పుడేమో అని అవుతారు, మీరు తప్ప అనగానే ఇవ్వు నా తప్ప. ప్రతి ఒక్కరు డ్రామాలే, ప్రతి ఒక్కరికి ఆస్కార్ అవార్డులు ఇవ్వాల్సిందే. మహానటులు ఉన్నారు బిగ్ బాస్ 9లో, మామూలు మహానటులు కాదు, భయంకరమైన మహానటులు ఉన్నారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క యాంగిల్ అనమాట. రీతుది ఒక యాంగిల్ మహానటి,
తనుజ గారు ఇంకా యాంగిల్ మహానటి, సంజన గారు అయితే అందరికన్నా మించిపోయి అసలు ఒక పైన కూర్చొని ఉన్నారు. ఆమె ఇంకా మహానటి. సో అలా తనుజ గారిది అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైతే మన రాము వచ్చి సిల్వర్ స్టార్ ఇవన్నీ మాట్లాడుకొని అంతా అయిపోయిన తర్వాత, రాము దొంగని నేను చూపిస్తాను, నువ్వు ఏం పనిష్మెంట్ ఇస్తావు అని అంటే, సార్ ఆల్రెడీ ఆవిడ ఒప్పుకుంది సార్, సో ఇంత జరిగిన తర్వాత ఆమెకి నేను జైలు అయితే ఇస్తాను సార్ అని. జైల్లో ఏముంది, నాకు సార్ కరెక్ట్గానే అడిగారు, ఫ్లోరా గారు వచ్చి అన్ని హెల్ప్ చేస్తారు, దాంట్లో ఇంకేముంది, కొత్తగా ఏం లేదు కదా, అది నేను రెస్ట్రిక్ట్ చేస్తాను సార్ అంటే, లేదు. కానీ ఇక్కడ నాకు సార్ ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఏంటి, పనిష్మెంట్ లాగా సంజన గారిని టెనెంట్గా వేసేసి ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ చేయించుకోవచ్చు అని చెప్పారు. కానీ టెనెంట్గా ఉండి ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ చేయించుకుంటే వీళ్ళు హౌస్లోకి రానిస్తే మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి. సంజన గారిని హౌస్ బయటే ఉంచి బట్టలు తోటమో, వాష్రూమ్ క్లీనింగో, లేకపోతే ఇంకో ఏదైనా పనులు చేయించుకుంటే బాగుంటారు. కానీ సంజన గారిని మళ్ళీ లోపలికి రానిస్తే, విడి టైంలో టాస్కులు బ్లైండ్ ఫోల్డ్స్ ఉన్నప్పుడు కాకుండా విడి టైంలో రానిస్తే ఖచ్చితంగా మళ్ళీ గొడవలు జరుగుతాయి. అండ్ బ్లైండ్ ఫోల్డ్స్ ఉన్నప్పుడు కూడా కెప్టెన్ సంజన గారిని ఒక పక్కన కూర్చోబెట్టి అక్కడి నుంచి కదలొద్దు అని చెప్తే, స్ట్రిక్ట్ రూల్స్గా పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే మళ్ళీ ఇదే గొడవ స్టార్ట్ అవుతుంది. అండ్ సుమన్ గారు సూపర్ అండి. సుమన్ గారు మీకు ఆల్మోస్ట్ గోల్డ్ రావాల్సింది, బట్ ఆ చిన్నవి ఉంటాయి, రాలేదు. అండ్ దివ్య గారిని అడిగారు, దివ్య గారు పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా నాకు సిల్వరే కావాలి, ఇందుకు అద్భుతంగా మాట్లాడారు, బాగా మాట్లాడారు. తర్వాత ఇంకా డిమాన్ పవన్ గురించి చెప్పేసాం, డిమాన్ పవన్ లేదు. ఇంకా చివరిగా మిగిలింది ఫ్లోరా గారు. ఫ్లోరా గారు వస్తే బ్లాక్ స్టార్ ఇస్తానమ్మా, మీకు మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఒకరి కింద బతుకుతున్నారు, ఒకరికి సపోర్టింగ్గా ఉన్నారు అని అంటే, ఎస్ సార్ అని ఆమెకు తెలుసు అన్నీ. సో అన్నీ ఒప్పుకుంది, అందరూ ముందుగా నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి. సో ఇక్కడ ఫ్లోరా గారికి ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి, అండ్ బయట కూడా పెద్దగా సపోర్ట్ లేదు కాబట్టి ఆమెకు బ్లాక్ స్టార్ ఇచ్చేసారు. అండ్ మెయిన్ హీరోస్ ఆఫ్ బిగ్ బాస్ 9, విలన్స్ అనుకోండి, హీరోలు అనుకోండి, కమెడియన్స్ అనుకోండి, వీళ్ళు వాట్ ఎవర్ ఇట్, మీరు ఏది అనుకున్నా అనుకోండి, ఏదైతే కోల్డ్ వార్ గట్టిగా జరుగుతుందో, ఫైర్ గోల్డ్ వారు, ఏది పడితే ఏ సీజ్ ఫైరో ఏదైనా అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య మటుకి యుద్ధం జరుగుతుంది. హరీష్ గారు అండ్ సంజన గారు, ఒకరంటే ఒకరు పడదు. సంజన గారు లేకపోతే హరీష్ గారు, సంజన గారు ఇన్వాల్వ్ అయిన ప్రతి పాయింట్కి హరీష్ గారు అందరి దగ్గరికి వెళ్ళి ఆమెట్ట మీరు కానివ్వండి, ఆమెట్ట మీరు కానివ్వండి అని రెచ్చగొడతా ఉంటారు. ఈ సంజన గారు ఏం చేస్తారు, మనం ఏదో ఒకటి చేయాలి, బోర్ కొడుతుందని ఆమె ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆమె నెగిటివ్ చేయడానికి ఈయన చూస్తాడు, ఈయన నెగిటివ్ చేసుకోవడానికి సంజన గారు చూస్తారు. ఇది వాళ్ళిద్దరి పరిస్థితి. సో ఇద్దరిలో బ్లాక్ స్టార్ ఎవరికి ఇవ్వాలి, ఇద్దరిలో కంపేర్ చేస్తే నాకు సంజన గారికి ఇన్ని తప్పులు చేశారు కాబట్టి కొంచెం ఇవ్వాలి వచ్చేది అని అనిపించింది. బట్ మన ఈయనకి ఇచ్చారు, హరీష్ గారికి. ఎందుకని అంటే అంతా ఒక్కడివే పోయి కూర్చుంటావు, ఒక్కడివే ఉంటావు, కెమెరాలతో పిచ్చోళ్ళలాగా మాట్లాడుకుంటావు, నీవు అసలు ఒకరితో సంబంధం లేదు, ఇన్వాల్వ్ అవ్వవు, ఏం చేయవు అని చెప్పి నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఇస్తున్నావు అని చెప్పారు. అది కూడా వాస్తవమే, ఓకే అయిపోయింది. దాని తర్వాత గుడ్లు వచ్చాయి. అక్కడ ఇమాన్యుయల్కి బోర్డు తగిలించమన్నారు, మన సంజన గారికి బోర్డు తగిలిచ్చారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. అయిపోయింది. గుడ్లు విషయం వస్తే నేను తింటాను సార్, ఇక్కడ కూడా మహానటి సార్, నాకేనా సార్, నాకు ప్రోటీన్ అవసరం సార్. ఇక్కడ సంజన గారి నుంచిన తర్వాత చాలా మాట్లాడతారు, కొంచెం గట్టిగా మాట్లాడతారు అనుకుంటే, ఒక్క విషయంలో నీకు ఇంపార్టెంట్ ఎవరు లేరు అనుకుంటున్నారమ్మా, నీకోసం నలుగురు త్యాగం చేస్తే నలుగురిని నువ్వు వెనకాల నుంచి వెన్నుపోటు పొడిచావు, ఇక నలుగురిని తిడుతున్నావు, నలుగురిని హట్ చేస్తున్నావు నువ్వు. ఇంకా నీకు ఎలా ఉంటుంది, నీకు ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టే కదా నువ్వు వెళ్ళింది లోపలికి, లేకపోతే నువ్వు వెళ్ళేదానివి కాదు కదా. అండ్ నీకు నెయిల్ పాలిష్ పెట్టి నీకు అన్నం తినిపిస్తున్నారు, అన్నం తినిపించలేదు అనుకోండి, బట్ నెయిల్ పాలిష్లు కావాల్సిన బట్టలు మడతేయటాలు అన్ని పనులు మన ఫ్లోరా గారు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు కదా. సో అక్కడ ఇంపార్టెంట్ కాదని ఇట్లా కొన్ని విషయాల్లో ఫైర్ అయ్యారు. కానీ ఇంకొంచెం గట్టిగా మాట్లాడి సంజన గారు చేసిన తప్పులు కానీ ఆ ఇచ్చే పనిష్మెంట్ కానీ కొంచెం గట్టిగా ఇచ్చినట్టయితే ఇంకా బాగుండేది. షో కూడా ఎపిసోడ్ కూడా కొంచెం హైలైట్ అయ్యేది, బాగా లేచేదని అనుకున్నాము. బట్ ఎందుకు బీబీ టీము లేదా వీళ్ళంతా రాసిచ్చి నాకు సార్తో మాట్లాడించట్లేదు అనేది అర్థం కావట్లేదు. అది ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఏంది అది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు సంజన గారికి అంత సపోర్ట్ చేస్తున్నారు, ఆమె చేసిన దానికి ఎందుకు ఖండించలేకపోతున్నారు. మిగతా వాళ్ళు చేస్తే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు, గట్టిగా అడుగుతున్నారు.
కానీ ఇక్కడ సంజన గారి ఒక్కరినే ఎందుకో హైలైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కంటెంట్ ఇస్తుందన్నారో మళ్ళీ ఇంకోటి ఏమో నాకైతే ఏమీ తెలియదు. బట్ నేనైతే అనుకోవటం సంజన గారికి హైలైట్ వాళ్ళు కావాలని హైలైట్ చేస్తున్నారు సంజన గారని నేను అనిపించింది. సో దాని తర్వాత ఇంకా ఎపిసోడ్ ఫైనల్కి వచ్చేసరికి ఇద్దరు బ్లాక్ స్టార్స్ ఉన్నారు. ఇద్దరికి ఎవరు సపోర్ట్ చేస్తారు, హౌస్ మొత్తంలో ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్, అదే ఎవరు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, ఎవరు ఉంటే ఆట బాగుంటుంది, ఎవరు లేకపోతే అసలు మాకు వీళ్ళు లేకపోయినా హౌస్కి ఏం కాదు అని అనుకునే వాళ్ళని షెడ్డర్లో వేసి ఇట్లా క్రష్ చేయమన్నారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇది. అది పెట్టంగానే చెప్పంగానే అందరికీ తెలిసింది ఫ్లోరా గారినే చేస్తారని. హరీష్ గారికి ఎవరైతే ఉన్నారో నలుగురే అంటే ఆ నలుగురే చేశారు. భరణి గారు, సంజన గారు, ఇమాన్యుల్ అండ్ సుమన్ గారు, వీళ్ళు తప్పించి మిగతా హౌస్ మొత్తం ఫ్లోరా గారికి ఏకగ్రీవంగా ఫ్లోరా గారిని పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ మోస్ట్ బోరింగ్ అని చెప్పేసి సెకండ్ వీక్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా బ్లాక్ స్టార్ వచ్చింది కాబట్టి ఇంకా హరీష్ గారి మిగతా అంటే మళ్ళీ కార్నర్ అవుతారు, ఇది అని ఆడతారు, కొంచెం ఇదైద్దని చెప్పేసి అక్కడ అందరూ ఫ్లోరా గారిని వేశారు. ఫ్లోరా గారికి చెప్పేసరికి అక్కడ ఇచ్చిన రీజన్స్ కూడా అందరికన్నా నాకు జెన్యున్గా అనిపించింది. దివ్య గారి రీజన్ చాలా బాగా చెప్పారు, అదైతే బాగుంది. అండ్ రీతు గారిది కూడా ఎక్కడో 50% బాగుందని అనిపించింది. ఎందుకంటే అడిగిన దానికి నాకు సార్ ఏదైతే అడిగారో దానికి సంబంధించి చెప్పినట్టు అనిపించింది రీతు గారు చెప్పింది. మిగతా వాళ్ళందరూ ఏదేదో మాట్లాడారులేండి, వాళ్ళ సొంతగా ఏమనుకుంటున్నారో, ఏందో నామినేషన్స్ అనుకుంటున్నారో ఏంటో ఏదో మాట్లాడేసరే అయిపోయింది వాళ్ళు అనుకున్నది. ఇక్కడ ఈ బ్లాక్ స్టార్ ఇద్దరు వచ్చినప్పుడు వీళ్ళు అడుగుతారు, సార్ అరే సంజన గారు మా దానికి టెనెంట్స్లోకి వచ్చారు కదా, ఇక్కడ టెనెంట్స్లోకి సంజన గారు వచ్చినప్పుడు టెనెంట్స్ నుంచి ఒకరు ఓనర్గా చేయాలి సార్ అని చెప్పి కళ్యాణ్ అడిగాడు. సో ఇక్కడ అడిగినప్పుడు నచ్చాడు. ఇక్కడ నాకు సార్ చెప్పేటప్పుడు అక్కడ వెనక తిరగగానే అది బిగ్ బాస్ డెసిషన్ అనగానే శ్రీజన్ పట్టుకుని చెప్తాడు. అంటే హౌస్ డెసిషన్ తీసుకోవాలా డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. కానీ అక్కడ మనకి కట్ అయిపోయి నెక్స్ట్ యాడ్ వచ్చింది. యాడ్ నుంచి మళ్ళీ బిగ్ బాస్ రిటర్న్ రాగానే అక్కడే చూపిస్తారు ఆ హౌస్ మొత్తం, అదే మీరు టెనెంట్స్ మొత్తం కలిసి ఏకగ్రీవంగా ఒకరిని చెప్పండి అంటే హరీష్ గారు చెప్తారు. హరీష్ గారు ఓనర్ అవుతారు. ఇప్పుడు ఆట ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎలా మారబోతుంది అనేది చూద్దాం. కానీ ఎలిమినేట్ అయ్యారు, అది వేరే విషయం. కానీ ఒక రోజు అయినా ఉంటారుగా, ఎలిమినేట్ కాకుండా ఉన్నారు అని అంటే కనుక ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎలిమినేట్ అవుతారు, అది ఖచ్చితంగా తెలిసిందే. ఈ వారం ఇప్పుడు ఈ రోజు అయితే ఏమీ సేవింగ్స్ జరగలేదు. రేపు సండే ఎపిసోడ్లో ఖచ్చితంగా సేవింగ్స్ ఉంటాయి, డ్యాన్స్లు ఉంటాయి, అండ్ చిన్న టాస్క్లు పెడతారు, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని. అందులో ఖచ్చితంగా లాస్ట్ వీకెండ్లో చూసాము టెనెంట్సే గెలిచారు. ఇక్కడ రేపు కూడా టెనెంట్సే గెలుస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇదంతా చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ అసలు ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా అని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఎలా ఇంపాక్ట్ చేసిందో రీజన్ చెప్పండి. అండ్ ఇంపాక్ట్ చేయలేదు అని అనిపిస్తే కూడా చెప్పండి ఎలా ఇంపాక్ట్ చేయలేదు, ఇంకా ఏమన్నా అడుగుంటే బాగుండేదా అనేది మీకు ఏదైనా అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మరింత జెన్యూన్గా నేను మాట్లాడటానికి రెడీగా ఉన్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.